కౌశికపూడి తీత పనులు 32 లక్షల వ్యయంతో ప్రారంభమై అరకొరగా పూర్తయి మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ జోక్యం వల్ల పనులు నిలిచిపోయాయనే వదంతులు వినిపిస్తున్నాయి. మట్టి దిబ్బలు వర్షాలతో బురదగా మారి రహదారులు ప్రమాదకరంగా తయారవుతున్నాయి. వాహనదారులు, విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. దోమల పెరుగుదలతో స్థానికులు డెంగ్యూ, మలేరియా భయాందోళనకు గురవుతున్నారు అని పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం అండి. మొత్తం మీద ఈ కౌశికలో ఉన్న పూడికిని అదే బురదని అయితే తీసి పైన వేయడం అయితే చేశారు. ఈ బురద మొత్తం వర్షం వస్తే ఈ రోడ్డు మీదకి వచ్చేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాగ బైకులు జారిపోవడం, ఇలాగ స్కూల్ పిల్లలు ఎవరైనా వెళ్తే జారిపడిపోవడం సైకిల్ మీద. అలాగే ఇది ఉందంటే చాలా ప్రమాదకరమైన టర్నింగ్. ఇది ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది 4 రోడ్ల జంక్షను. కనీసం ఒక 40 పైనే ప్రమాదాలు జరుగుంటాయి. ఆర్ఎండ్బి పట్టించుకోవట్లేదు, పంచాయతీ పట్టించుకోవట్లేదు. ఇది బురద. ఈ డ్రైన్స్ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ బురద అంతా కూడా రోడ్డు మీదకి వర్షం వచ్చిందంటే బురదలో ఈ వాహన వాళ్ళు అంటే ముఖ్యంగా స్టూడెంట్లు, విద్యార్థులందరూ కూడా ఇక్కడ జారిపడిపోవడం, ప్రమాదాలకు గురవుతున్నారు. దయచేసి అధికారులందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బురదని అంటే ఈ తొలగించిన మట్టిని వేరే చోటకు తరలించాలన్నది మేము వేడుకుంటున్నాం. ఇక వ్యాపార సంస్థలు కానీ ఇల్లు, అపార్ట్మెంట్లు ఉన్న చోట వారు స్వచ్ఛందంగా వాళ్ళ రాజకీయ అనుభవంతోనూ మొత్తం మీద దేనికో మొత్తం మీద అక్కడ తొలగించడం అయితే చేశారు.